నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బిక్కునూరు గ్రామంలో ఎస్బీఐ సర్వీస్ పాయింట్ ఉండగా మరొకటి ఎస్బీఐ సర్వీస్ పాయింట్ పెట్టరని కైరంకొండ అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కైరంకొండ అంజయ్య మాట్లాడుతూ 2018 సంవత్సరాల నుండి ఎస్బీఐ సర్వీస్ పాయింట్ నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా చెప్పాలంటే కరోనా టైంలో కూడా సర్వీస్ పాయింట్ నడిపించడం జరిగిందని, ఎస్బీఐ బ్యాంక్ నుండి నా యొక్క ఎస్బీఐ సర్వీస్ పాయింట్కు మధ్యలో మరొకరికి ఎస్బీఐ సర్వీస్ పాయింట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బిక్నూరు నివాసము. గత 15 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నాను. 2018లో ఎస్బీఐ సర్వీస్ పాయింట్ తీసుకున్నాను. కరోనా పీరియడ్లో కూడా నేను పబ్లిక్కు సర్వీస్ చేశాను. గత సంవత్సరంన్నర క్రితం ఆరోగ్యం బాగలేక నేను హాస్పిటల్ నందు ఉంటే మా మేనేజరు అశోక్ చవాను, అసిస్టెంట్ ఎఫ్ఐ మేనేజర్ కలిసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వేరే పాయింట్ నాకు బ్యాంక్ మధ్యలో ఇచ్చారు. వచ్చిన తర్వాత అడిగితే సరే అన్నారు. ఇప్పటి వరకు లేదు. మధ్యలో అశోక్ చవాన్ పోయినసారి అడిగితే నెల లోపల తీసేయిస్తా అన్నాడు. పాయింట్కి వచ్చిండు, చూసిండు, 15 రోజులు అన్నాడు. తర్వాత అడిగితే నేను ఏం చేసుకుంటూ చేసుకో అన్నాడు. ఇప్పుడు గట్టిగా అడిగితే బంద్ చేసుకోమంటారు. వాళ్ళు బంద్ చేసుకోమనే కనుక మాకు సాలరీ ఇవ్వడం లేదు. మేమే పని చేస్తే మాకు కనీసం కూలి కూడా పడట్లేదు. దీంట్లో వేరే వాళ్ళని తెచ్చిపెట్టారు. ఇది ఎన్నిసార్లు అడిగినా ఒప్పుకుంటలేరు. దయచేసి కలెక్టర్ గారన్న దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్.